యాక్చువల్లీ ప్రస్తుత సమాజంలో చాలా చిన్న చిన్న కారణాలు కనండి, ఈగో క్లాషెస్ వల్లనండి, లేదంటే నేనంటే నేనే గొప్ప అన్న పాయింట్లో అవనివ్వండి, మొత్తానికి అల్టిమేట్గా చాలా రకాలుగా కుటుంబ వ్యవస్థ చాలా బీటలు వారిపోయిందనే చెప్పాలి. వైఫ్ అండ్ హస్బెండ్స్, మీ ఉద్దేశ ప్రకారం పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి, చేసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అనడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలంటే ఏం చెప్తారు? నా జీవితంలో 20-30% ఇందులోనే పోతుందమ్మా యాక్చువల్గా. థ్యాంక్ యూ ఫర్ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇవాళ నా దగ్గర ఇమ్మీడియట్గా స్టాటిస్టిక్స్ లేవు, కానీ అమెరికాలో కొన్ని స్టేట్స్లో 70% ఆఫ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్డ్. ఫ్రాన్స్లో, యూరోప్లో ప్రాబ్లీ అరౌండ్ 50-60%. లేటెస్ట్ స్టాటిస్టిక్ నా మైండ్లో ఉంది ఏంటంటే, మన యావరేజ్ వరల్డ్లో 45% ఆఫ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్డ్. ఇండియాలో సో ఫార్ తప్పేమనిపించింది, అంత ఆ నెంబర్ అయితే లేదు, కానీ ఇండియా కూడా మారిపోతున్నది. అయ్యో లేదండి, మీరు విన్నది కరెక్టే. ట్రెమెండస్లీ ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ ఎనీథింగ్. సో అందుకని మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఒకటి ఏంటంటే కొంచెం లెంగ్తీ అవ్వచ్చు. లేదు సార్, ప్లీజ్. ముందు అలా కుటుంబ వ్యవస్థ బీటలు బారిపోవడానికి కారణం ఏంటంటే ట్రైనింగ్ లేదు. ఇవాళ ఆధ్యాత్మిక తత్వం అనేది లేదు, స్పిరిచువాలిటీ లేదు. జనాలు గుడికి వెళ్తున్నారు. ఒక సినిమా స్టార్ ఒక ఆయన అమెరికా వచ్చాడు, డెట్రాయిట్ వచ్చాడని. నేను అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, జనాలు గుడికి వెళ్ళే వారి సంఖ్య పెరిగింది, పాపం కూడా పెరిగిపోయింది అన్నాడు. భక్తి తగ్గింది. అంటే జనాలు ఏంటంటే ముందు గుడికి వెళ్తున్నారు, ఎలా గుడికి వెళ్ళాను కదా అని చెప్పి నాకు నచ్చింది నేను చేస్తాను అంటున్నారు. అది తప్పు యాక్చువల్గా. ఎనివే మీ ఆన్సర్కి వస్తే, ముందు ఫస్ట్ 2 ప్రశ్నలు అడిగారు మీరు. పెళ్లి చేసుకోవాలి ముందు ఇద్దరికి ట్రైనింగ్ ఉండాలమ్మా. అమ్మాయికి ట్రైనింగ్ ఉండాలి, అబ్బాయికి ట్రైనింగ్ ఉండాలి. ఇద్దరికి లేదు ఇవాళ డిగ్రీలు ఉన్నాయి కానీ కామన్ సెన్స్ లేదు. కరెక్ట్. సాడ్. అందుకని ఏంటంటే ఇద్దరికి ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ అంటే జీవితం తాలూకా గోల్ ఏంటి, లేదా వివాహ వ్యవస్థ తాలూకా లక్ష్యం ఏంటి, అది ఎవరో చెప్పాలి. సెన్స్ ఎంజాయ్మెంట్ ఉంది, కాదంటలేదు, బట్ అదే కాదు. ఇప్పుడు 24 గంటల్లో కొంత సెన్స్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద టైం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో అన్ని మ్యారేజ్ లవ్ మ్యారేజ్. అంటే ఏంటి తెలుసా, డ్యూరింగ్ కోర్ట్షిప్ కాలేజీలో ఇద్దరు చదువుతారు. కాలేజీలో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, రాత్రి 12 అయింది, నేను చూడలేకుండా ఉండిపోతున్నాను, డెస్పరేట్లీ ఐ కాంట్ వెయిట్ టు సీ యూ అంటారు. పెళ్ళైన 3 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ వాంట్ టు సీ యూ. ఇప్పుడు ఎర్లియర్ యూ కాంట్ వెయిట్ టు సీ మీ, నౌ యూ డోంట్ వాంట్ టు సీ మీ. ఏం జరిగిపోయింది అంటే, ఎప్పుడైతే ఇన్ఫాచ్యుయేషన్ పోయిందో, ఆ సెన్స్ ఎంజాయ్మెంట్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందో, అహంకారాలు బయటకు వస్తాయి. అందుకని ఫస్ట్ ప్రశ్నకి పెళ్లి పెళ్లి చేసుకోబోయే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ముందు వివాహ వ్యవస్థ తాలూకా గోల్ ఏంటి? ఆన్సర్ ఏంటంటే, ఇందాక చెప్పాను, జీవితం తాలూకా లక్ష్యం క్లెన్స్ ద హార్ట్. హృదయంలో కామక్రోధ లోభ మోహ మన్మత్సర్యాలు కల్మషాలు ఉన్నాయమ్మా, అవి తీసేయాలి. ఆ కల్మషాలు తీసేస్తే తీయడానికి మానవ జన్మ వాడాలి. మీకు మాట చెప్పండి, వచ్చే జన్మలో మీరు కుక్క నక్క పిల్లి అవుతానంటే, మీరు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంత డబ్బులు పని కష్టపడి ఏదో తప్పు మార్గాలు పట్టి సంపాదిస్తారా? నెక్స్ట్ లైఫ్లో ఎవరు బికమింగ్ క్రొకడైల్ అంటాడు ఎవడైనా. ఒక జ్యోతిషుడు వస్తే వణికిపోతారు యాక్చువల్గా. అది తెలియదు కాబట్టి ఇదంతా. అందుకని ఇన్ ద ఎటర్నిటీ ఈ మానవ జన్మను ఓన్లీ 80 ఏళ్ళు అంతే. కానీ ఈ మానవ జన్మను సరిగ్గా వాడుకుంటే మనం వీ కెన్ గో బ్యాక్ టు వైకుంఠ కృష్ణలోక. వీ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ అనేది ఎవరికి తెలియదు. సో ప్రశ్నకు వస్తే, అందుకని ఏంటంటే, లెట్ మీ యూటిలైజ్ మై లైఫ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై ఇంప్యూరిటీస్. దానికి నేను ఒంటరిగా చేయలేను. ఐ హ్యావ్ సర్టన్ డిజైర్స్. అందుకని ఏంటంటే, నేను పెళ్లి చేసుకుంటాను, ఐ నీడ్ సపోర్ట్, నాకు ఒక భాగస్వామి కావాలి, వీ డూ ఇట్ టుగెదర్. అందుకని పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అర్థం చేసుకునే అంశం ఏంటంటే, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ విత్ ఏ వ్యూ టు సర్వ్. సేవ చేద్దామని అన్న భావంతో అందులోకి వెళ్ళాలి. అంటే భర్త భార్యకి సేవ చేయాలి
యూనో లెట్ మీ సర్వ్ హర్ అనుకుని ఈయన వెళ్ళాలి, అవును. లెట్ మీ సర్వ్ హిమ్ అని చెప్పి ఆవిడ వెళ్ళాలి. అప్పుడు దానికి ఇద్దరికి ఒక కామన్ గోల్ ఏంటంటే మేము ఇద్దరం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగాలి అని చెప్పుకుని వెళ్ళాలి. అది 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 కాకుండా ఇంకో కారణం, ఇంకో ఇది లేదమ్మా. అదర్వైజ్ ఇది లేకపోతే ఏమవుతుంది తెలుసా, వాళ్ళిద్దరూ నిజంగా మంచిగా ఉన్నా దే విల్ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ టు పే మార్ట్గేజ్ టు దేర్ $1 million హోమ్. ఒక $1 million ఇంటికి మార్ట్గేజ్ కట్టే 2 మెషిన్స్ అయిపోతారు అంత వాళ్ళు. ఇవాళ ప్రపంచంలో ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్. అవును. 2018-2019లో బీబీసీ వాళ్ళు వ్యాలంటైన్స్ డే February 18th 19th వస్తుంది, అవును. వాళ్ళు ప్రపంచం అంతా సర్వే చేశారు. అంటే ఆస్ట్రేలియాలోని, ఏషియాలోని, అమెరికాలోని, యూరోప్లో సర్వే చేస్తే 80% ఆఫ్ పీపుల్ ఆర్ లోన్లీ. ఏంటి ఇదే ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. అబ్బా పిల్లలు చూడడం బోరింగ్, లైఫ్ ఇస్ బోరింగ్. ఇప్పుడు ఇవాళ టెక్ కంపెనీస్కి, గూగుల్కి, వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు దే కమ్ అవుట్ విత్ వన్ గాడ్జెట్, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పీపుల్ ఆర్ బోర్డ్, వీ వాంట్ వన్ మోర్. సో ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్లో కూడా లోన్లీనెస్ ఉంది. దట్స్ వాట్ సార్, అది గ్యాడ్జెట్స్ తో ఆగట్లేదు, లైఫ్ పార్ట్నర్స్ వరకు వెళ్తుంది అది. సో అందుకని ఏంటంటే సో ఇక్కడ పార్ట్నర్ తప్పు అని చెప్పి దే ఆర్ చేంజింగ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రాబ్లం అందుకని చెప్తున్నాను, అరే డివోర్స్లో ప్రాబ్లం తంద కాదు నాది అని తెలిస్తే షీ విల్ లర్న్ ఎ లాట్, హీ ఆర్ షీ విల్ లర్న్ ఎ లాట్. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ప్యూరిఫికేషన్కి, సర్వీస్కి. ఓకే దెర్ ఇస్ సెన్స్ ఎంజాయ్మెంట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, బట్ యు సర్వ్ యువర్ వైఫ్, యు సర్వ్ యువర్ హస్బెండ్, సర్వ్ యువర్ చిల్డ్రన్. లేదండి ఇందాక చెప్పినట్టు ఈగోలు బయటకు వస్తాయి. ఇంకేంటంటే ఇండియాలో ఏంటంటే అరే పిల్లలు వచ్చేసారు కదా అని చెప్పి సమ్హౌ యు టాలరేట్ అంతే. అవును. ఇన్ అమెరికాలో అది లేదు, అది వెస్ట్లో అది లేదు, దే కెన్ నాట్ టాలరేట్. అందుకని నీ దారి నీది, నా దారి నాది. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఒకటి ఉండి ఇది చెప్పాలి, యూ గెట్ మ్యారీడ్. అందుకని పూర్వకాలం ఇండియాలో ఏంటంటే జాతకాలు చూసేవారు, 55 to 60% కలవాలి. అవును. ఇప్పుడు నిజంగా ఇద్దరు మంచివాళ్ళని కలవలేదు అనుకోండి, పోయింది. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే సో అది ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోబోయేవాళ్ళు, చేసుకునే వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ వ్యక్తిని చదవాలి. పెళ్ళి అయిపోయింది, మరి మనం ఏం చేస్తాం, అయిపోయింది. సో ఏంటంటే యాక్చువల్లీ వేదిక్ కల్చర్లో రావణ ఇస్ నాన్ సెన్స్ నెంబర్ 1. కానీ మండోదరి వదలలేదు రావణ్ని, గ్రేట్. కానీ మండోదరి రావణ్ సపోర్ట్ కూడా చేయలేదు. ఎప్పుడు కూడా రావణ నువ్వు చేస్తున్న తప్పు అంతేగాని పతివ్రతే చెప్తున్నది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరు పోసినట్టు 100% బ్యాడ్ క్వాలిటీస్, 100% గుడ్ క్వాలిటీస్ అని ఎవరు ఉండరు. కరెక్ట్. సో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆవిడ ఏం చేసిందంటే రావణ్లో ఉన్న 1-2 గుడ్ క్వాలిటీస్ చూసి వెళ్ళిపోయింది ముందుకి, కానీ వదలలేదు. అంటుంది చనిపోయినప్పుడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఏనాడు నాకు వినలేదు నువ్వు. అందుకని రాముడు ఒక మానవుడి కింద ప్రవర్తించిన ఈ రివీల్డ్ హిస్ విష్ణు ఫార్మ్ టు మండోదరి ఆల్సో. అందుకు పతివ్రత ధర్మాన్ని తను నిర్వర్తించింది. సో అందుకని ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందు యాక్చువల్లీ ఐ కెన్ టెల్ యూ ఫ్యూ ప్రిన్సిపల్స్. ముందు ఆ వ్యక్తిని చదవాలి. నీకు పెళ్ళింది లేదని అడగలేదు మిమ్మల్ని. 1 year మీరు ఒకరితో ఉంటే ఆ వ్యక్తికి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1-2 years ఉంటే తెలిసిపోతుంది, ఆ వ్యక్తికి పూర్తిగా తెలిసిపోతుంది. ఏ బటన్ నొక్కితే ఏ రాగం వస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు మనుషులు బయటకు చూపించేదంతా వేరుంది సార్, లోపల మనిషి వేరుగా ఉన్నాడు. అందుకని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. సంవత్సరం 2 ఏళ్లలో కనిపెట్టలేకపోతున్నాం, మినిమం 5 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతోంది. అంటే రియల్ గా ఈ మనిషి అంటే ఇప్పుడు మీరున్నారు ఇక్కడి నుంచి వచ్చేది ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు, ఇక్కడ ఒకటి అనుకుంటున్నాడు, దీనికి క్వైట్ ఆపోజిట్ నోట్లోంచి మాట వస్తుంది, యాక్షన్ ఇంకోటి ఉంటుంది. సో దీనివల్ల మనిషిని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. సరే పని అయిందమ్మా, 5 ఏళ్ళు యాక్చువల్గా 3 years సరిపోతుంది. సో ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్, భార్య భర్త ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తి గురించి తెలిసిపోయిందో, ఇప్పుడు నేను యాక్చువల్గా సింగపూర్లో ఉండేవాడిని. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆవిడ దే సెలబ్రేట్ 50th మ్యారేజ్ యానివర్సరీ. అప్పుడు ఓకే మరి చైనీస్ యూఆర్ సెలబ్రేటింగ్ 50th మ్యారేజ్ యానివర్సరీ. ఇండియాలో ధర్మం
ప్రపంచం అన్ని కంట్రీస్ వాళ్ళు ఇండియా వైపు చూస్తున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు చూస్తారు, భార్యాభర్తలు యూనో కలిసి మోడలెస్ పెరిగిపోతున్నది కానీ డివోర్స్ రేట్, బట్ స్టిల్ దేర్. అందుకని వై ఇండియన్స్ కాంట్ డూ దట్ అనిపించింది. అంటే ఆయన ఏమంటాడంటే, మేము పెళ్లి చేసుకునే రోజు వీ హ్యావ్ కమ్ టు అన్ అగ్రిమెంట్, ఓన్లీ డెత్ షుడ్ సెపరేట్ us. We can have disagreements, that's okay, but the disagreement should be amicably resolved. స్నేహపూర్వకంగా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారంట. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉండి దే సెలబ్రేట్ ది 50th మ్యారేజ్ యానివర్సరీ. అని సమాధానానికి వస్తే, ముందు ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలమ్మా. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే, మీరు ఆ వ్యక్తికి నచ్చింది మీరు చేశారనుకోండి, మీ తాలూకా ఇప్పుడు భార్య దగ్గర భర్తకి ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, భర్త దగ్గర భార్యకి ఎమోషనల్ బ్యాంక్ ఉంటుంది. వెంటనే ఎప్పుడైతే నచ్చని చేసామో కింద పోతుంది. పోయినప్పుడు ఈ బాటిల్ ఇలా కింద పడుతుంది. కింద పడితే ఆయన కోపం వచ్చేస్తుంది. అరే బాటిల్ కింద పడినప్పుడు కోపం కాదు, నిన్న మీరు ఏదో చేశారు అది ఆయన నచ్చలేదు, ఎక్కడో మైండ్ లో ఉంది. అందుకని మీరు ఏం చేయాలంటే, దీన్ని మళ్ళీ టాప్అప్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే, ఇవాళ టెంపరేచర్ మబ్బుగా ఉంది, చాలా బాగుంది వెదర్ అంటే మీ వల్లేనండి అన్నాను. మీరు పెళ్లి చేసుకోకపోయినా మంచి పాయింట్ అమ్మా. ఒక 20-30% నేను కల్టివేట్ చేసిన మా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ మ్యారీడ్ పీపులే. సో మాకు కమ్యూనిటీస్ ఉన్నాయి. అందుకని ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. అందుకని ఒకటి ఎమోషనల్ బ్యాంక్ కూడా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్. అది తగ్గిపోతుందంటే టాప్అప్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఒక ఆయన అన్నాడు, ఒక 1000 కంప్యూటర్ సర్వీస్ని మెయింటైన్ చేయడం ఈజీ, 2 రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. హెచ్ఆర్ జాబ్ చాలా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే హ్యూమన్స్ రాబర్ట్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అన్నమాట. మనం మెషిన్స్ కాదు, మనకి ఇంటెలిజెన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే ఆ ఎమోషనల్ బ్యాంక్ అవుట్ బ్యాలెన్స్ చేయాలి. సెకండ్ పాయింట్, నెవర్ టచ్ ద గ్రే ఏరియాస్. గ్రే ఏరియాస్ ఉంటాయి. థర్డ్ వరల్డ్ కంట్రీ, మన ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీ అనుకోండి, ఇండియా లాంటి దేశాల్లో ఫైనాన్సెస్ మ్యాటర్ అ లాట్. ఇప్పుడు భర్త వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇస్తున్నాడు అంటే అది గ్రే ఏరియా అంటే ఏమనకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ యూనో. సో ఆ గ్రే ఏరియాస్ టచ్ చేయకూడదు యూనో. కానీ ఎలా పాసిబుల్ సార్? ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు, నువ్వు ఇది చేసావు ఆ రోజున, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని అంటే ఎప్పటివో ఎందుకు తవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ చూడు అని అంటే నేనేమంటానంటే, యాజ్ అ లేడీ, గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఏముంటుంది? గతాన్ని గుర్తు ఉంచుకుని అందులో మనం చేసిన తప్పులేంటో తెలుసుకుంటూనే, ఓ అప్పుడు అలా చేసాం, మళ్ళీ మనం ఇలా చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. నిన్న జరిగింది నిన్నే మర్చిపోతే భవిష్యత్తు ఎలా మనం సరిదిద్దుకుంటాం? ఒక పాయింట్ అయితే ఉందమ్మా, గతం నుంచి నేర్చుకోవాలి కానీ గతాన్ని మాటిమాటికి తవ్వకూడదు. ఎందుకంటే వీ కెనాట్ అండు ద పాస్ట్, జరిగిపోయింది అది. కానీ మీరు మంచి మాట అన్నారు, గతంలో నుంచి నేర్చుకోవాలి. తప్పు జరిగిందంటే ఫస్ట్ టైం చేస్తే అది ఎర్రర్, సెకండ్ టైం చేస్తేనే మిస్టేక్. అది ఫస్ట్ టైం చేస్తే ఎర్రర్, మిస్టేక్ కాదు. ఇట్స్ ఎర్రర్ టు ఎర్రర్ ఇస్ హ్యూమన్. అందుకని మనం ఏంటంటే అంటే మీకు ఎందుకు ఆ మాట గ్రే ఏరియా అని వాడా అనుకోండి, ఆ వ్యక్తి వినడానికి రెడీగా అనుకోండి, అది గ్రే ఏరియా కాదు. అవును, వినడానికి రెడీ అయిపోయారు ఆయన, మీరు చెప్తే వింటున్నారు, ఇట్స్ నో లాంగర్ గ్రే ఏరియా. సో ఇక పాలు నీళ్ళు లేదా అంటే పాలు తేనె ఎలా ఉండాలో అలాగా భార్య భర్త ఉండాలంటుంది శాస్త్రం. సో ఇప్పుడు అలా లేదనుకోండి, అంటే సర్టన్ ఏరియాస్ మీ గ్రే ఏరియాస్ అంటే వినట్లేదు, అప్పుడు ముట్టుకోకూడదు. మీకు ఒక మాట చెప్తాను భగవద్గీత నుంచి, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు, వ్యక్తి వినకపోతే చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు అర్జునుడు భగవద్గీతలో మొదటి అధ్యాయం అంతా నేను ఎందుకు యుద్ధం చేయను అని చెప్పి 5 కారణాలు ఇస్తాడమ్మా. కృష్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు, వింటున్నాడు అంతే. సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి నేను ఎన్ని కారణాలు ఇస్తున్నాను యుద్ధం చేయడానికి, చేయకుండా ఉండడానికి, కానీ స్టిల్ ఐఎమ్ ఎనేబుల్ టు ఫైండ్ ద సొల్యూషన్. అందుకని నాకు మైండ్ ట్రబుల్ ఇస్తుంది. కృష్ణ, నేను నీకు శిష్యుని అయిపోతాను, ఐఎమ్ నో లాంగర్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ కాదు, నేనేం చేయాలో చెప్పు, నీకు సరెండర్ అవుతున్నాను అంటాడు. అడుగుతున్నాడు,
ఇంతవరకు కారణాలు చెప్తున్నాడు, కృష్ణుని అడగలేదు. ఇప్పుడు 2 చాప్టర్లు అడిగాడు. కృష్ణుడు ఏమన్నాడు, చెప్పమంటావా, యూఆర్ ఫూల్ నెంబర్ 1 అన్నాడు. అయ్యో నారాయణ. ఎగ్జామ్ అంటే ఫూల్ నెంబర్ 1 అదే, ఎగ్జామ్ అదే. అండు అసోచ్యానన్న సోచత్వం ప్రజ్ఞావదాశ్వాసే భాషసే గతాసు నగతాసు నాను సోచింది పండిత అని చెప్పి మొదలెట్టుతూనే దెబ్బలాడతాడు యాక్చువల్గా. సో ఎందుకు మొదటి చాప్టర్లో మాట్లాడే కృష్ణుడు, ఆయన ఒక కారణం చెప్తే ఈయన ఒక కారణం చెప్పాడు అనుకోండి, అలా కాదని వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కానీ భగవద్గీత బయటికి రాదు. అవును. అందుకని నా దాని తలకి ఏంటంటే ఆ వ్యక్తి వినడానికి రెడీగా లేనప్పుడు ఎప్పుడు చెప్పకూడదు. లేదు ఇంటి తలుక ఇల్లు దానివల్ల నాశనం అయిపోతుంది అంటే చాలా హంబుల్గా, నీకు నేను చెప్పేంత గొప్పవాడిని కాదు లేదా గొప్పదాన్ని కాదు, కానీ దయించి ఇలా చేయకని చెప్తేనే వినొచ్చు. కానీ అడిగితే మొదలు చెప్పాలి. నేను ఇది భార్య భర్త మధ్య, పిల్లలతో చెప్పచ్చు అనుకోండి, అది వేరే విషయం, పిల్లలది వేరే టాపిక్ యాక్చువల్గా. అందుకని గ్రే ఏరియాస్ని టచ్ చేయకూడదు, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మూడోది ఏంటంటే రెస్పెక్ట్. భార్య భర్తల మధ్య ఒక కామన్ ప్రాబ్లం ఫెమిలియారిటీ, అతి పరిచయాది అవజ్ఞ. యూనో మీకు ఒక వ్యక్తి గురించి బాగా ఎక్కువ తెలిసిపోయింది అనుకోండి, దానివల్ల ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. ఫెమిలియారిటీ వస్తే మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మీద ఒక తెలియకుండానే ఒక నెగటివిటీ వస్తుంది. యూనో అందుకని ఆ ఫెమిలియారిటీకి మెడిసిన్ రెస్పెక్ట్. ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ ప్రిన్సిపల్ ఏంటి ఇందాక చెప్పాను, ఎవరు పోసినట్టు 100% మంచివాళ్ళు లేదా 100% చెడ్డవాళ్ళని ఎవరు ఉండరు. ఆ వ్యక్తిలో మంచి గుణాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతుండాలి. యూనో రెస్పెక్ట్ ఉండాలి, అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఎప్పుడు ఎప్రిసియేషన్. భార్య భర్త మధ్య ఉండాల్సింది ఎప్రిసియేషన్ 3 టైప్స్: ఫస్ట్ హ్యాండ్ ఎప్రిసియేషన్, సెకండ్ హ్యాండ్ ఎప్రిసియేషన్ అండ్ థర్డ్ హ్యాండ్. ఏంటంటే అది ఇలా ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు భర్త లేదంటే ఏ అండ్ బి, యూఆర్ అమేజింగ్, యూఆర్ సో వండర్ఫుల్ అని చెప్పి రెగ్యులర్గా ఎప్రిషియేట్ చేస్తుండాలి. చేస్తే నెగిటివిటీ, గతంలో జరిగిన నెగిటివిటీ పోతుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఒక తల్లిని అడిగాను, అమ్మ, వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ అప్రిషియేట్ యువర్ హస్బెండ్, వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ థ్యాంక్డ్ యువర్ హస్బెండ్? పెళ్ళి 13 ఏళ్ళు అయింది, ఫస్ట్ ఇయర్లో చేశానేమో. అదేంటమ్మా ఆయన అడిగాను. అంటే నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ థ్యాంక్ యూ, అది కూడా తప్పే. సో అందుకనంటే అవకాశం వచ్చినప్పుడల్లా జెన్యూన్ అప్రిసియేషన్ ఫస్ట్ హ్యాండ్, ఇది 1 to 1. యూనో అమ్మా యూఆర్ అమేజింగ్ అమ్మా. సో అది ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే మీరుండగా ఈ వ్యక్తితో షీఈ్ అమేజింగ్ అండి, వండర్ఫుల్ అండి అని చెప్పి మీరు వింటుండగా రెండో వ్యక్తి చెప్పడం, అది కూడా రైట్. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఏంటంటే మీరు లేనప్పుడు మూడో వ్యక్తి చెప్పడం. థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ ఈజ్ రియల్. ఫస్ట్ అండ్ సెకండ్లో ఏదో రీజన్స్ ఉంటాయి, కానీ థర్డ్ హ్యాండ్లో మాత్రం అది జెన్యూన్. ఈ 3 కావాలి. మీరు బయట వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకోండి, అది అంతవరకు పని చేయట్లేదు ఇప్పుడు. అందుకని నేను ఏమంటానంటే ఫస్ట్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, సెకండ్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి, జెన్యూన్గా థర్డ్ హ్యాండ్ అప్రిసియేషన్ కావాలి.